అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసే. ఎస్ సార్. గోవా ట్రిప్ ఇన్సెంటివ్స్ గిఫ్ట్ కూపన్స్ అని బోలెడన్ని ఈసోప్స్ ఆఫర్ చేయి. అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం. డన్ సార్. టార్గెట్ అని చావ కొడుతున్నారు. ఏంట్రా మామా ఎందుకు డల్గా వస్తున్నా? పిఎల్ క్రెడిట్ కార్డ్స్కే దిక్కులేదు, ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు. అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కదరా. మన బ్యాంక్లో ఎవరెవరి అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు. అయితే ఇంకే మామా, లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం. గోవా టూర్కి మనం వెళ్దాం. నమస్తే సార్, నేను రిలై మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పే మ్యూచువల్ ఫండ్లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే 4 ఏళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిటర్న్స్ 25% వరకు ఉంటుంది సార్. రెట్టింపు అవుతుంది. మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకోబోయేది మిస్టర్ కవిన్, సీతమదార బ్రాంచ్. బ్యాంకులు అధిక అప్పులిచ్చి దివాళా తీసే పరిస్థితిలో ఉండగా యువ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాళా తీసినట్టు ప్రకటించారు. 5 లక్షల కోట్ల ప్రజల 25,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? సిబిఐ విచారణ ఆరంభం. న్యూస్ లో ఏదేదో చెప్తున్నారేంటయ్యా? ఏమయ్యా, నిన్ను నమ్మే కదయ్యా డబ్బు పెట్టాను. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. అవేం పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చూసుకో. ఏంటి సార్ ఇంత తేలిగా చెప్తున్నారు? మన బ్యాంక్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టమని రికమెండ్ చేసింది. మ్యూచువల్ ఫండ్స్ వాడు షేర్ మార్కెట్లో పెట్టాడు, లాస్ అయింది. మనమేం చేయగలం? వెళ్ళు బాబు, నీకు ఇవన్నీ అర్థం కావు. అర్థమయ్యేలా చెప్పండి సార్, లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నువ్వు అందరి దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్లో కంపెనీ నష్టపోతే డబ్బు తిరిగి రాదని రాస్తుంది. అది చదివి చూపించావా? అయితే ముందు నిన్నే లోపలికి తోయాల్సి వస్తుంది. 5 లక్షల మంది డబ్బు, 25,000 కోట్లు లాస్. ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం కాలేదని పోతూ ఉంటారు. డబ్బు అంటే ఏంటి, డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు, దేనికి అప్పు తీసుకోవాలి, దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి. వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. మనమేం చేయగలం చెప్పు? అంతా టైం అనుకోవాల్సిందే, అంతే. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. వెల్కమ్ క్రిష్. థ్యాంక్ యూ సామ్. క్రిష్, వెల్కమ్ టు వైజాగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, కొన్ని వేల మంది కత్తులు, కర్రలు, పెట్రోల్ క్యాన్లు తీసుకొని మన బ్యాంకును చుట్టుముట్టేశారు సార్. పోలీసులు వచ్చే వరకు అప్పుడు కష్టమేమో సార్. మీరు తగలెట్టుకుని చస్తే డబ్బు రాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మేమెందుకయ్యా తగలబెట్టుకోవాలి? మేమేం తప్పు చేస్తాం? ఈ పెట్రోలు మిమ్మల్ని తగలబెట్టడానికే. మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం. ప్రేమ్, నే వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్కి ఎలా తెలిసింది? తెలీదు క్రిష్. నేనే చెప్పాను. ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. పోలీసు వచ్చే వరకు అందరూ లోపలికి వెళ్ళి సేఫ్ గా ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. కోర్టులో కేసు జరుగుతుంది. అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది. మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది. కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్కో రూపాయి సంపాదిస్తున్నాం. మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్?
బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం. మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్. తమ్ముడు, ఇది ఫినాన్షియల్ క్రైమ్. నువ్వు, నీ బాబు, గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ₹1 కూడా వసూలు చేయలేరు. సార్, డబ్బు తిరిగిచ్చేయండి. ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని గనక ప్రెస్కి మీరు బయటికి కూడా వెళ్ళలేరు. అందరూ కలిసి చెప్పుతో కొడతారు. అలాగా? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు. జ్ఞాపకం ఉందా? దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? ఉంది. ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది. అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి? మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు, క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి, తిట్టుండాలి. కానీ ప్రజలేం చేశారు? పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్లో ఎన్నో వేలెచ్చి టికెట్లు కొన్నారు. పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు. ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతుంది? పబ్లిక్కి మంచిది, చెడ్డది, మంచోడు, చెడ్డోడు వీటి గురించి ఏ దిగులు లేదు. అదే విధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు. నేను మోసం చేయడానికి రెడీ అవుతాను, ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు. పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్, వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్. సలహాలు ఇచ్చేవాడు కాదు, నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు. మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్. డబ్బు తమ్ముడు, డబ్బు. ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు. నన్నేం చేయమంటావు? నేను వ్యాపారస్తుడినే. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయమను. అంతవరకు పబ్లిక్ బిల్డింగ్ పగలకొట్టి లోపలికి వచ్చి మన యోర్ బ్యాంక్ స్టాఫ్ ని పైనుంచి కిందకి తోసేశారు. మీ ఫ్రెండ్ ఏసీ ఇంకా ఏం చేస్తున్నారు? లాఠీ చార్జ్! అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. 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 కుదరండి. రేయ్, కుదరండి. మోసం చేయాలని చూస్తారా? మీకన్నయ్యా చెప్పండి. ఉండయ్యా, ఉండే. వెళ్ళండి. వెళ్ళండి. కొనూపిరితో ఉన్నాడు సార్. నొక్కేమంటారా? చేవేకు ఎవిడెన్స్. ప్రాణం పోయేంత వరకు రౌండ్స్లో ఉండు. ఏడో అంతస్తు నుంచి పడిన చావరా నువ్వు.
గంట సేపు నేను తిరుగుతున్నా, ఇంకా పోలా. నొక్కేస్తాను, పోస్ట్ మార్టంలో చూసుకోండి. నేనేసి మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి కెవిన్ ఆఫీస్ మేడ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. యువర్ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేరపత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది. బడుగు వర్గాల నుంచి మొదటిగా చదివి ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను. ఆడిని చంపేశారు. మనం ఏమీ చేయలేకపోతున్నామే. మనం ఏం చేయగలం చెప్పు? మన దగ్గర డబ్బు లేదే, బలం లేదే. కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడు పెట్టుకుంటాం, కానీ రావడం లేదే. ఆయన పిలిచింది దేవుణ్ణి, కానీ దేవుడు పంపింది డెవిల్ని. కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే. సో ఆ 25,000 కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ని లైవ్గా ఎంక్వైరీ చేయబోతున్నాం. కమిషనర్ సార్, ప్రెస్తో పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి. ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు. నీ డిమాండ్ ఏంటి? 2 న్యూస్ ఛానల్స్ అన్ని లాస్లో నడుస్తున్నాయ్యా. వానర్లు వేరే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు. సగం ఓకే. లిక్విడ్ సరే, ట్రై చేస్తా మరి. ఏంటి సార్ 1,00,000 అడుగుతున్నాడు, మీరు ఒప్పేసుకున్నారు? ప్రభా, ఒకడేం చేస్తున్నావు నువ్వు? అడిగితే సీనియర్ గీనియర్ అని కథలు చెప్తావు. నిన్నొచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు. 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎవరి వెనక తిరుగుతున్నావు? ఓ మెయిన్ సోర్స్తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైం లైవ్ ఆపర్చునిటీ, కానీ 10 లక్షల రూపాయలు లిక్విడ్గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను, అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు, ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ 1000 రూపాయల ఇంక్రిమెంట్తో నేను 4 గేసుకున్నా? బ్లడీ ఫూల్. హయ్యర్ పోస్టులు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చావని ప్రజలు చావని. నేను కొన్నాళ్ల వరకు ఏ హయ్యర్ పోస్ట్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఏంట్రా లుక్, 1000 రూపాయల ఇంక్రిమెంట్, 10 ఏళ్ళ లిక్విడ్ వస్తుంది, తీసుకుని ఉంచు. అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్? అదా బెస్ట్ ఎంప్లాయీ. స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకునిరా. ప్రభా, కొద్దో గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా. బ్యాంకు ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు, ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్ వాడైనా సంపాదించుకుంటాడు. చూస్తున్నాను, చెప్పు సార్. లైవ్ ఎలాగైనా కట్ చేయమని చెప్పి చైర్మన్ని కాపాడండి సార్. 15% కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కొస్తుంది. మీరు అంత తేలిగ్గా 25,000 కోట్లు ఎలా కొట్టేశారా? మా బాబు చదువుకోమన్నప్పుడే విని ఉండాలి. సారీ నాన్న, బిఏ అమౌంట్లో సగం కావాలి, లేదా మీరే చూసుకోండి. నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్, కాపాడండి ప్లీజ్. నాన్నగారు చదువా పవరా అని అడుగుతారు కదా సార్. ఏం కమిషనరు, ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా? ఈ లైవ్ రాకూడదు, పోలీసులు లోనకు పంపు, ఆ నెత్తుకొచ్చి. సారీ సార్, ప్రజల ప్రాణాలకు ఆపద వస్తుంది. చెప్పింది చెయ్యి, నేను చూసుకుంటాలే. మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి. పోలీసులు లోపలికి పంపిస్తాను. జీ విన్నారా? ఏం చేయమంటారు? ఎప్పుడు చేసేదే, మరి చేసేద్దామా? ప్రభా, ఈ పని చేస్తే 2 కోట్లు ఇస్తాను. సమజ్కి అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్, ప్లీజ్ హెల్ప్. డన్. ఏ ప్రభా, 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా. బావా, నేనెందుకు లోపలికి? వెళ్ళాలి. మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు, నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్కి న్యూస్ ఓడిస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. ఏ ఆంటోని కూడా లోపలికి వస్తున్నాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా?
₹1,00,00,000 50 లక్షలు నాకు 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చైర్మన్ సార్. ఏంటి ఆంటనీ, బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా? ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేశాను? ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు, నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంక్కి సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది, యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%, మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాప? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను, క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకొస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు, వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి. మీరే మాట్లాడుకోండి. సి వైలెన్స్ తప్పు, చేయి చేసుకోకూడదు. కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది, సంతకం పెట్టారు. చెప్పండి, డబ్బు ఎక్కడా? నీ చెప్పేది అర్థం కావట్లేదా? నేను మీలాగా లాస్ అయిన వాడినే. నన్ను అడిగితే ఎలా చెప్పను? అయితే మరి ఎవరిని అడగాలి? ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి. ఓ, ఆయన అడగాలన్నమాట. అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి. వెళ్దామా సార్? కిడ్నాప్ చేసి వెళ్తామని అడుగుతావా? పోనీ. తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. శంకర్, వరదాన్ని చూసావా? అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి? పోయా. చెప్పు శంకర్, డబ్బులు ఇస్తాను. విషయం కొంచెం పెద్దది. ఉదయం 4 సహాయం పోటీ తీసుకుని లోనికి వెళ్ళాడు సార్.